అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీ స్పిరిచువల్ టాక్స్. కృష్ణం వందే జగద్గురుం అనే సిరీస్ని గత కొద్ది రోజులుగా మనం స్టార్ట్ చేసి వీడియోల రూపంలో మీ అందరికీ అందించడం జరుగుతోంది. ఇది పోలిశెట్టి బ్రదర్స్ రాసినటువంటి పుస్తకం ఆధారంగా నడుస్తున్నటువంటి సిరీస్. వారికి సంబంధించిన పుస్తకాలు మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లను సంప్రదించవచ్చు. ఇవాల్టి ఎపిసోడ్లో దుర్గుణాల ప్రతిరూపాలను అంతం చేసిన శ్రీకృష్ణుడు అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా ఇవాల్టి భాగంలో కామము, క్రోధము వీటికి సంబంధించిన అంశాలు చూద్దాం. మానవుణ్ణి పతన దశకు లాగే దశ దుర్గుణాలు బాల్యదశ నుంచి లోబరుచుకోవాలనే చూస్తాయి. ఒక్కసారిగా ఆ దుర్గుణాలకు మానవుడు వశమయ్యాడు, అతడు అధోగతి పొందే వరకు ఆ గుణాలు అతడిని వీడవు. అందుకే ఆ దశ దుర్గుణాలను దరిచేరనీయరాదు అంటారు. భక్తి మార్గంతో ముక్తిని పొందగోరు వారు ఈ దశ దుర్గుణాలను జయించాలనే విషయాన్ని శ్రీకృష్ణుడు ఒక కొత్త రకంగా వివరించాడు. దశ దుర్గుణాలకు ప్రతీకలుగా తనను తుదముట్టించవచ్చినటువంటి రాక్షసులందరినీ కూడా సంహరించాడు ఆయన. దుర్గుణాలకు ప్రతిరూపాలైన ఆ రాక్షసుల్ని శ్రీకృష్ణుడు ఎలాగ సంహరించాడో వరుసగా తెలుసుకుందాం. తన మరణానికి శ్రీకృష్ణుడే కారణమవుతాడని తెలిసినటువంటి కంసుడు భయపడి శ్రీకృష్ణ వధ కోసం రాక్షసుల్ని పంపేవాడు. ఆ విధంగా శ్రీకృష్ణుని చంపాలని చెప్పి ముందుగా వచ్చిన రాక్షసి పూతన. తీయగా కవ్విస్తూ మానవుణ్ణి పతనానికి లాగివేసే కామానికి ప్రతిరూపం పూతన. పూతన వ్రేపల్లె చేరుతోనే కళ్ళు చెదిరేటటువంటి శృంగార రూపం ధరించింది. ఆమె వచ్చిన సమయంలో వ్రేపల్లెలో పురుషులు ఎవరూ లేరు, స్త్రీలే ఉన్నారు. అలాంటి సమయంలో చిన్న బాలుణ్ణి చంపాలంటే పూతన మారువేషం ధరించనక్కర్లేదు, అయినా మాయా శృంగార రూపం దాల్చింది. జీవులను అధోగతికి దిగజార్చేటటువంటి అతి శృంగార కామాలకు ప్రతీక పూతన. ఆమె శ్రీకృష్ణుని తన ఒడిలోకి తీసుకుని పొంగుతున్న తన స్తనాన్ని అతని నోటికి అందించింది. తన స్తనాలకు విషాన్ని పూసుకుని వచ్చింది పూతన. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. పూతన విషపూరిత స్తనాలను అక్రమ కామసుఖానికి ప్రతీకగా చెప్పవచ్చు. ఎదురు చూడని అక్రమ కామసుఖం అందిరాగానే సామాన్య మానవులు పశువులుగా మారుతారు, చివరకు అధోగతి చెందుతారు. అక్రమ కామసుఖంలోని విషతత్వాన్ని గమనించిన మహనీయులు మాత్రం దాని నుంచి తప్పించుకోగలుగుతారు. శ్రీకృష్ణుడు సర్వజ్ఞాని కనుక పూతన విషస్తనాల విషయం గమనించి ఆ విషాన్ని తన పుకిటినే పట్టి ఏకముగా ఆమె ప్రాణాలనే పీల్చేశాడు. చచ్చింది పూతన. అంది వచ్చే అక్రమ సుఖాలకు వశము కాకూడదని ఈ పూతన గాథ పరోక్షంగా హెచ్చరిస్తోంది. పూతన తన స్తనాలకు పూసుకున్న విషము అక్రమ కామసుఖం వెనుకనున్న విషాన్ని సూచిస్తోంది అని మనం భావించవచ్చు. దశ దుర్గుణాల్లో ఒకటైన కామాన్ని అంతమొందించడం ఎంతైనా ఉత్తమం. ఇక్కడ ఒక చిన్న గమనిక. జయించడం అంటే మొత్తం కామాన్ని విసర్జించడం కాదు. అలా అయితే సృష్టి కొనసాగేదలా? సృష్టి కొనసాగాలి అంటే కామచర్యలు అవసరమే, కానీ అవి మితిమీరకూడదు. భార్యతో ధర్మబద్ధంగా కామసుఖం అనుభవించడం తప్పు కాదు. పరస్త్రీ వ్యామోహం, వ్యభిచారం కూడనివి. ఏకపత్ని వ్రతం కలిగి ఉండాలి అంటారు. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతిచరామి అని వివాహ వేళ చేసినటువంటి వాగ్దానం నిలుపుకోవాలి అని చెబుతారు. పరస్త్రీలను వాంఛింపరాదు, అది పతనహేతువు. సీతను ఆశించిన రావణుడు, ద్రౌపదిని తొడపైకి ఆహ్వానించినటువంటి దుర్యోధనుడు, ఆమెను ఆశించిన కీచకుడు మొదలగు వారు ఎలా నాశనమయ్యారో గుర్తుంచుకోవాలి మనం. అంతేకాదు భార్యతోనైనా సరే మితి మీరనటువంటి కామముతో వ్యవహరించడమే ఆరోగ్యప్రదం. ఏ విషయంలోనైనా మితిమీరితే అధోగతే కదా అనేది ఇక్కడ భావం. అలాగే కామము అంటే కేవలం అదొక్కటే అనే అర్థం కాదు. కామము అంటే కోరికల వలయము, కోరికలు అని కూడా వస్తుంది. కాకపోతే ఇక్కడ మనం ఈ సందర్భంలో చెప్పుకున్నటువంటి కామానికి అర్థం ఇదే. ఇక దశ దుర్గుణాల్లో రెండవది క్రోధం. ఈ క్రోధం అనేది అతి వేగముగా దూసుకు వస్తుంది. క్రోధానికి వశమైన వాడు తన ఎదుట ఉన్నది పెద్దలని, చిన్నలని, ఉచ్చనీచాలు ఆలోచించకుండా వ్యవహరిస్తాడు. ఎదుట ఉన్నది అల్పుడైతే ఆ క్రోధంలో పడి నశించవచ్చు, కానీ అధికుడైతే మాత్రం తన కోపమే తన శత్రువు అన్నట్లుగా ఆ క్రోధానికి వశమైన వాడే నష్టపోతాడు. క్రోధం అతి వేగముగా వచ్చి ఎదుటివారిపై దాడి చేయిస్తుంది. కనుక ఆ క్రోధాన్ని శకటముతో పోల్చవచ్చు. ఎందుకంటే క్రోధం అదుపులో ఉండకపోయినా శకటం సారథి యొక్క అదుపు తప్పినా అనర్థం జరుగుతుంది. చిన్న చిన్న జీవులైతే అదుపు తప్పిన శకటము క్రింద పడి మరణిస్తాయి. అదే శకటం ఒక కొండను గాని ఢీకొంటే శకటమే నశిస్తుంది. అందుకే అదుపు లేని క్రోధం, అదుపు తప్పిన శకటం ఒక్కలాంటివే. శ్రీకృష్ణ గాథలో క్రోధానికి ప్రతిరూపం శకటాసురుడు. శ్రీకృష్ణుని చంపమని చెప్పేసి కంసుడే ఈ శకటాసురుణ్ణి పంపిస్తాడు. అదుపులేని క్రోధం మాదిరిగా ఈ శకటాసురుడు వేగంగా దొర్లుకుంటూ వచ్చి కొండ వంటి శ్రీకృష్ణుణ్ణి ఢీకొన్నాడు. శ్రీకృష్ణుడు సామాన్యుడా మరి? శకటాసురుణ్ణి అవలేలగా చంపేశాడు. ఓ మానవులారా, మీలో కలిగే అదుపులేని క్రోధాన్ని నేను శకటాసురుని వధించినట్లుగా వధించండి అంటూ శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి సందేశమే శకటాసుర వధ. అందుకే మనం క్రోధాన్ని కూడా జయించాలి, లేకుంటే నష్టం మనకే.
రేపటి ఎపిసోడ్లో మరిన్ని విషయాలు శ్రీకృష్ణుని గురించి తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ.